ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆది కాండము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మెలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపుగాకని అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. ఆమేన్. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి తన ఆశీర్వాదములు జతపరచును గాక. సూర్యచంద్ర నక్షత్రములను సృజించినది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్.